పేరు రవిసాగర్. నేను ఈరోజు పిఎంఎఫ్ఎంఈ అనే స్కీమ్ గురించి చెప్తాను. ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క స్కీమ్. నేను వనపర్తి జిల్లాకు డిఆర్పి డిస్ట్రిక్ట్ రీసోర్స్ పర్సన్గా పనిచేస్తున్నాను. ఒక నిమిషంలో చెప్పేస్తా. ఎందుకు చేస్తున్నానంటే వనపర్తి జిల్లాకు ప్రతి జిల్లాకు కొన్ని కోట్ల రూపాయలు ఆహార శుద్ధి పరిశ్రమల కోసం కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ప్రతి జిల్లాకి వనపర్తి జిల్లాకి గత సంవత్సరం ఒక్క పరిశ్రమ కూడా పెట్టుకోలేదు. అది బాగా అనిపించి ఈ బాధ్యత కూడా తీసుకున్నాను నేను. ఎందుకు అంటే దీంట్లో ఈ మార్చి 31 వరకు ఆహార శుద్ధి పరిశ్రమలు అంటే పిండి గిర్నీలు కానీ గ్రామాల్లో మీరు తయారు చేసుకునే ఉప ఉత్పత్తులు, ఇందాక చాలా మాట్లాడినాం కదా ఉప ఉత్పత్తులు, ఈ ఉప ఉత్పత్తులకి 10 లక్షల వరకు గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది, గవర్నమెంట్ లోన్ ఇస్తుంది. దీనిలో 35% సబ్సిడీ ఇస్తుంది. అంటే లక్షకి 35,000 రూపాయలు మాఫీ అవుతాయి. ఇది ఎవరైతే కండిషన్ ఏంటంటే ఎవరైతే నిజంగా ఆహార శుద్ధి పరిశ్రమలు పెట్టుకోవాలనుకున్న వాళ్ళకు మాత్రమే. చాలామంది రాజకీయ నాయకులు పేరు చెప్పుకొని ఓన్లీ ఇది పెట్టుకుంటాము అని చెప్పేసి వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటున్నారు. కాబట్టి ఇవన్నీ కలెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతాయి. కాబట్టి ఎవరైతే నిజంగా ఇలాంటి ఏమేమో కొన్ని ఉదాహరణలు చెప్తాను. పిండి గిర్ని కానీ, కారం గిర్ని కానీ, పసుపు గిర్ని కానీ, తర్వాత ఈ మధ్య మునగాకు పౌడర్ బిజినెస్ చాలా బాగా ప్రచారం అవుతుంది. దీనికి సోలార్ డ్రైయర్స్ కానీ, చేపలకు కూడా సోలార్ డ్రైయర్స్ పెట్టుకోవచ్చు. తర్వాత పచ్చళ్ళు కానీ, తర్వాత బేకరీ ప్రోడక్ట్లు కానీ, తేనె కానీ, ఏవైనా సరే ఆహారాన్ని తయారు చేయాలి. ఫుడ్ ప్రాసెసింగ్ అంటారు. ఈ ఫుడ్ ప్రాసెసింగ్కి ఇప్పుడు చెప్పినవన్నింటికీ లోన్స్ ఇస్తారు. 35% సబ్సిడీ ఉంటుంది. దీనిలో కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% ఉంటుంది. దీనికి కావాల్సినటువంటి ప్రధాన అర్హత ఏంటంటే సిబిల్ స్కోర్ ఉండాలి. మీ దగ్గర ఎలాంటి షూరిటీ పెట్టించుకోరు. రెగ్యులర్గా లక్షకి 35,000 మాఫీ అయిన తర్వాత మీకు 65,000కి ఈఎంఐ రెగ్యులర్గా కట్టుకోవాలి. ఇది మీ అకౌంట్, మీ బ్యాంక్ అకౌంట్ ఎక్కడ ఉంటుందో అక్కడ ఆ బ్యాంకులో మీరు ఏ పరిశ్రమ కోసం అయితే లోన్ తీసుకోవాలనుకుంటున్నారో ఆ కొటేషన్ తీసుకొని పాన్ కార్డ్, ఆధార్ కార్డు తీసుకెళ్తే మీరు ఎలిజిబులా కాదా చెప్తారు. ఎలిజిబుల్ అయిన తర్వాత మీరు 10 లక్షల వరకు ఈ 31 వరకు, మార్చి 31 వరకు 10 లక్షలు ఉంది. ఈ ఏప్రిల్ నుంచి అది కాస్త పెరిగింది. ఇంకా మాకు రిటర్న్ గైడ్లైన్స్ రాలేదు. 20 లక్షల వరకు పెంచినట్లు సమాచారం. సో ఒకరి ఇండివిజువల్ ఎవరైనా 20 లక్షల వరకు ఆహార పరిశ్రమలకు సబ్సిడీ లోన్స్ ఇస్తారు. ఇక్కడ కొంతమంది రమేష్కి ఇచ్చాం. వనపర్తి జిల్లా ఎద్దుగానుగా నూనెలు పెడుతున్నారు. ఒక 2 లక్షల వరకు ఆయన అప్లై చేసుకున్నాడు. ఒక 70,000 రూపాయలు సబ్సిడీ వస్తుంది. రమేష్ ఈయన కూడా ప్రకృతి వ్యవసాయం చేస్తారు. పసుపు పండించారు. ఇట్లా ప్రతి జిల్లాకు ఒక డిఆర్పి ఉంటారు. మీకు ఎవరైనా నిజంగా పెట్టుకోవాలని అనుకుంటే నా నెంబర్ ఇస్తాను, తీసుకోండి. మీకు పెట్టుకోవాలనుకుంటే మీ సిబిల్ స్కోర్ చూసుకోండి ఒకసారి. సిబిల్ స్కోర్ బాగుంటే మీకు డెఫినెట్గా వస్తుంది. దీంట్లో ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మీరు ఇంట్రెస్ట్ ఉంటే అప్రోచ్ అవ్వండి. ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చెప్తాను. ఓకే, నా నెంబర్ తీసుకోండి. 9347319232 9347319232. ఇది నాగర్ కర్నూలు కూడా చూస్తాను నేను. మీకు ఎవరికన్నా సీరియస్గా పెట్టుకోవాలని అనుకుంటే సోలార్ డ్రైయర్స్, ఫుడ్ ప్రాసెసింగ్ ఏవైనా సరే ఇందులోకి వస్తాయి. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.